శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామి. భగవద్బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారం, శుభోదయం. ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు ఈ తిరుపతి లడ్డు ప్రసాదం మీద మీ అభిప్రాయం చెప్పమని. స్పందించడం ఒక బాధ్యతగా అనుకుని అభిప్రాయం చెప్తున్నాను. అయితే ప్రసాదము అంటే స్వామికి నివేదించినది, పవిత్రమైనది అని అర్థం. స్వామివారి ముందు కనుక పెట్టినట్టయితే ఆ ప్రసాదం మలినాలు లేకుండా చేస్తుందట. దాంట్లో ఉన్నటువంటి మలినమంతా పోయి స్వామివారి చూపు పడటం వల్ల, దేవుడికి ఎదురుగా ఎందుకు పెడతామంటే దేవుడు ఆ ప్రసాదాన్ని చూస్తే దాంట్లో ఉన్న మలినాలు పోయి దాంట్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్వామివారి చూపుల వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది దానికి. అందుకే దాన్ని చాలా పవిత్రంగా మనం చేతిలో పెట్టగానే కళ్ళకద్దుకొని మరి నమస్కారం చేసుకుంటాం. తర్వాత ఏంటంటే భక్తులు చాలామంది ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా తిరుపతికి పోతున్నామంటే మా దగ్గర ఒక వారం రోజుల ముందు నాన్ వెజ్ మానేస్తారండి. వాళ్ళు చాలా భక్తిగా శ్రద్ధగా నాన్ వెజ్ మానేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, కడుక్కుంటారు. తిరుపతి పోతున్నాం ఆ పోయే రోజు కూడా ఉదయం స్వామివారి ఫోటో దగ్గర దీపం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, దండం పెట్టుకొని, పిల్లాది మేర చాలా కష్టపడి తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆ లడ్డు ప్రసాదాన్ని దేవుడి ముందు పెట్టేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దానికి నమస్కారం చేసుకొని మిగతా మిత్రులందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెడతారండి. ఎంత విశ్వాసం ఉందండి ఆ లడ్డూలు. నాన్ వెజ్ తినేవాళ్ళు మానేసి శ్రద్ధగా, భక్తిగా, అంత విశ్వాసంతో పోతారు. అటువంటి ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కలపడం ఎంతవరకు సమంజసం? ఎంత పాపం అండి అది. లాభాలే రావాలంటే ఇంకా ఏదైనా చేయవచ్చండి. సరే, దేవాలయాలన్నీ వ్యాపార కేంద్రాలు అయ్యాయి, దానికి మనం ఏమి చేయలేము, అది వ్యవస్థ. తర్వాత ఏంటంటే ప్రసాద విక్రయ కేంద్రం అని ఉంటుందండి. మనం ఎక్కడ ఏ దేవాలయానికి పోయినా ప్రసాద విక్రయము పేరు. విక్రయము అంటే అమ్మడం, వితరణ వేరు. వితరణ అంటే ప్రసాదాన్ని, స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంచటం వితరణ. విక్రయ అంటే వ్యాపారం అండి. మేము అమ్ముతున్నాము, మీకు ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు. అయినా దాంట్లో విశ్వాసంతో కొని. ఇంకొకటి ఏంటంటే వితరణ చేసే ప్రసాదంలో స్వామివారికి నివేదించింది వితరణ చేస్తారండి. మనం ఏ దేవాలయానికి పోయినా గర్భగుడిలో కానీ, గర్భగుడి బయట వచ్చేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి పూజారి గారు మనకు ప్రసాదం పెడతారు. లడ్డూ, పులిహోర, అది స్వామికి నివేదించినటువంటి ప్రసాదం, వితరణ. కానీ ప్రతి లడ్డు స్వామివారి ముందుకు పోదండి, ఏ దేవాలయంలో కూడా. వేల లడ్డూలు, లక్షల లడ్డూలు కాబట్టి అన్ని లడ్డూలు ప్రసాదము స్వామివారి ముందుకు పోయి వచ్చాయండి. అది తర్వాత ఏంటంటే సరే అక్కడ ఎలా చేస్తారో మనకు లోపల మనకు తెలియదు. కానీ ఇక్కడ వాడు బూట్ల మీద, చెప్పుల మీద అమ్ముతారండి. కౌంటర్లో బూట్ల మీద కూర్చుంటాడు, పాయింట్ షర్ట్ మీద, చెప్పుల మీద, నిర్లక్ష్యంగా. కాబట్టి అది కొంత ఉంది. అయినా సరే దాన్ని మనం పవిత్రంగానే చూస్తాం. దీనికి సరే దోషులు దొరికారు అంటే చాలు సార్. నాకు వాళ్ళకి శిక్ష వెంకటేశ్వర స్వామి వేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తప్పకుండా ఆయన చూసుకుంటాడు. ఆయనకు జరిగినటువంటి ద్రోహం ఆయనకు తెలుసు. కానీ దోషులు దొరికారు, దోషులు వీళ్ళే అని చెప్పేసి మాకు భక్తజనానికి వార్త వస్తే చాలు సార్. వాళ్ళ ముఖాన్ని ఒకసారి చూడాలని అంతే. అజ్జాలి.
తర్వాత శిక్ష అంటారా, అది అది ప్రభుత్వ పరంగా ఎప్పుడైనా పడకపోని, కానీ అది భగవంతుడు చూసుకుంటాడు. సంభవామి యుగే, ధర్మానికి ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో ఆయన వస్తాడు. తప్పకుండా ఆ విశ్వాసం ప్రజల్లో ఉంది, భక్తుల్లో ఉంది. సరే, జరిగింది. దీనికి సొల్యూషన్ ఏంది? సరే, నిన్న ఒక స్వామి చెప్పారు. వనపర్తిలో ఒక గోశాల ఉంటుందండి. 350 నుంచి 450 గోవులు ఉంటాయండి అక్కడ. విశ్వసేన గోశాల. శ్రీమాన్ సౌమిత్రి రామాచార్యులు గారు దాన్ని ఆ గోశాల నడుపుతున్నారు. చాలా గొప్ప వ్యవస్థాపకులు అండి. ఆయన ఒక మాట చెప్పారు. ఇప్పుడు 5,000 గోవులేవో తిరుపతిలో ఉన్నాయి. ఇంకొక 25,000 30,000 గోవుల్ని తిరుపతి టీటీడీ వాళ్ళు సేకరించడం సాధనం పెద్ద విషయం ఏమి కాదు వాస్తవంగా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఒకవేళ 30,000 గోవులు లేనివనుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాల యొక్క వివరాలు తీసుకొని, రాష్ట్రంలో మన 2 రాష్ట్రాలు చాలండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోశాలలు చాలా ఉన్నాయండి. ఇట్లా చాలా పెద్ద పట్టణాల్లో గోశాల నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసుకొని ఒక్క పిలిపిస్తే చాలు. టీటీడీ అంటే టీటీడీ ధర్మకర్తల మండలి కాదండి, టీటీడీ ఒక ప్రధానార్చకులు. ఒక్క పిలుపు కనుక ఇచ్చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల నుండి గోశాల నుంచి నెయ్యి పంపిస్తారండి ఉచితంగా. నెలకు 20 లీటర్లో 30 కేజీలు 40 కేజీలో పంపించండి బాబు, మీ గోశాలకు సంబంధించినవి మేము సంరక్షిస్తాము. ఏదో టీటీడీ నుంచి ఎన్ని పెడతలేమండి. కాబట్టి గోశాలకు టీటీడీ నుంచి ఏదో ఒక సహాయం కనుక చేసినట్టయితే వాళ్ళు ఉచితంగా పంపిస్తారు. రాష్ట్రంలో నుండి ఒక్క పిలిపిస్తే చాలు. లేదా అట్లా కూడా ఇబ్బంది అనుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక పిలుపు ఇవ్వండి. ప్రధానార్చకుల వారు ఒక్క మాట చెప్పమనండి. గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు నెలకొక కేజీ పంపిస్తారండి ఇంటి నుంచి. ప్రతి ఇంటి నుంచి నెలకొక కేజీ పంపేయండి. ప్యూర్ నెయ్యి, ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి పంపిస్తారండి. ఎంతమంది ఎన్ని వేల కోట్ల రూపాయలు డొనేట్ చేస్తున్నారండి. నెయ్యి పెద్ద విషయమా? కాబట్టి ఆ విధంగా ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చేసి ప్రజానీకానికి పిలిపించినా పంపిస్తారు ఉచితంగా, గోశాల వివరాలు సేకరించినా పంపిస్తారు. భక్తులు ఏ విధంగానైనా చేస్తారండి. స్వామివారికి విఘాతం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందండి. చాలా పెద్ద ద్రోహం, దేశద్రోహం కన్నా పెద్దది దైవద్రోహం. ఈ విషయంలో ఏపీ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ సార్ మరియు చంద్రబాబు నాయుడు గారికి శతదా సహస్రద కృతజ్ఞతావందనాలండి. మీరు చేస్తున్నటువంటి సనాతన ధర్మం కోసం మీరు తీసుకున్న స్టాండ్ కానివ్వండి, ఈ స్వామివారికి జరిగినటువంటి ఈ లడ్డూ ప్రసాదంలోని కల్తీకి మీరు తీసుకున్న స్టాండ్కి యావత్ ప్రజానీకం మీకు కృతజ్ఞతలు తెలుపుతుందండి. కాబట్టి దోషులు గుర్తిస్తే చాలండి. గుర్తిస్తే వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. కాబట్టి ఒక్కసారి ప్రజానీకానికి అందరికీ కూడా వాళ్ళు క్షమాపణ చెప్తే చాలు. సరే, జరిగిందేదో జరిగింది, క్షమాపణ చెప్తే, క్షమాగుణం మన ధర్మంలోనే ఉంది. కాబట్టి ధర్మాన్ని అనుష్ఠించడం కోసం స్వామివారు తప్పకుండా ఏదో ఒక రూపంలో పనిష్మెంట్ జరిగి తీరుతుంది. మనం చేసిన ప్రతి తప్పుకు దేవుడైనా శిక్షిస్తాడు, సమాజమైనా శిక్షిస్తుంది. దాంట్లో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ఇది నా అభిప్రాయం అండి. దయచేసి దీంట్లో ఏమైనా ఉన్నట్టయితే నన్ను కూడా క్షమిస్తారని చెప్పేసి. ఇక్కడ చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి, చాలా పెద్ద, ఆయనకు నిలుదోపిడిదారుడు అని చెప్పేసి ఒక ఉంది. కానీ ఆయన్ని నిలువ దోచేశారు. వడ్డీ కాసులో వాడాలి, వడ్డీకి వడ్డేశాడు. ఏం వేశారండి పాపం. ఆయన ఏదో భక్తులకు వరం ఇస్తాడు. ఆయన దగ్గరికి పోతే కష్టపడి నా దగ్గరికి వచ్చాడు రా బాబు, వీడి కష్టమేందో చూద్దామని. ఆపద మొక్కుల వాడండి. ఆపదలో మొక్కితే పిలిచే పలికే దైవం. కలవు వెంకటనాయక. అంత పెద్ద స్వామిని ద్రోహం చేస్తారండి ఎవరైనా.
ప్రజల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నమ్మకాన్ని ద్రోహం చేస్తారా? సరే దాన్ని ప్రసాదం కాకండి, కల్తీగా తీసుకోండి. కల్తీ చేశారు, కల్తీ వ్యాపారం చేస్తే మనం వాడిని శిక్షిస్తున్నాం కదండి. ఏదో కల్తీ విత్తనాలు అమ్మారని చెప్పేసి ఎవరినో అరెస్ట్ చేస్తారు. అంతకన్నా దారుణం అండి. ఒక విషయంలో ఒక కల్తీ జరిగిందంటే వాడిని మనం శిక్షిస్తాం కదా, అట్లా చేయండి అంతే. దోషుల వివరాలు, పేర్లు, వాళ్ళ ముఖాలు ఒక్కసారి చూస్తే చాలండి. ప్రజలు చూసుకుంటారు, స్వామివారు చూసుకుంటారు. స్వస్తి.